రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు, హజ్ కమిటీ, ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ, మైనార్టీలకు సంబంధించిన ప్రతి కమిటీలలో కీలక పాత్ర పోషించనున్న స్టీరింగ్ కమిటీ, త్వరలో ముస్లిం మైనార్టీ సమస్యలపై ముఖ్యమంత్రిని కలవనున్న స్టీరింగ్ కమిటీ, విజయవాడ నగరంలో సయ్యద్ సలీం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అహ్లే సున్నతుల్ జమాత్ రాష్ట్ర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతాల నుండి ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అహ్లే సున్నతుల్ జమాత్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్టీరింగ్ కమిటీలో మచిలీపట్నంకు చెందిన మత గురువులు రఫీక్ అలాం, విజయవాడ నుండి మత గురువులు అబ్దుల్ ముస్తఫా, భవానీపురంకు చెందిన మత గురువులు గోహర్ అలాం, గుంటూరు నుండి మత గురువులు ఆపసర్జమా, చీరాల నుంచి మత గురువులు ముఫ్తీ హబీబుల్లా, కాకినాడ నుంచి మత గురువులు గౌస్ మోహినుద్దీన్, కొండపల్లి సూఫీ మత గురువులు అల్తాఫ్ రజా సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సందర్భంగా స్టీరింగ్ కమిటీ సభ్యులు అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ఇక నుండి రాష్ట్రంలో జరిగే వక్ఫ్ బోర్డు, హజ్ కమిటీ, ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ, మైనార్టీలకు సంబంధించిన ప్రతి కమిటీలో ఆంధ్రప్రదేశ్ అహ్లే సున్నతుల్ జమాత్ పాత్ర కీలకంగా ఉండేలా చూడాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. త్వరలో ముస్లిం మైనార్టీల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ అహ్లే సున్నతుల్ జమాత్ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ను కలిసి తమ సమస్యలను వివరిస్తామని తెలిపారు. ముఖ్యంగా వక్ఫ్ బోర్డు, మసీద్ వ్యవహారాలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఐకమత్యంతో కృషి చేస్తామని తెలిపారు. आप सबको ये इत्तला भी दी जाती है कि अल्हम्दुलिल्लाह आज के बाद से जो है रुयत हिलाल कमेटी इसी स्टीरिंग कमेटी और इस मरकज अहले सुन्नत कमेटी के मातहत चलेगी इंशाअल्लाह। आप तमाम के लिए बहुत 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 खुशखबरी है। हजरात सुने, जनाब किबला सैयद सलीम साहब ने ऐलान किया कि वो कमेटी तश्कील पाई और जिन जिन लोगों को चुना गया आपने उनका नाम भी सुना है। उनमें से एक नाचीज का भी नाम लिया गया है। मैं शुक्रगुजार हूं और सबसे पहली बात यह है कि मैं दुआ करता हूं कि अल्लाह ताला इस कमेटी में मुस्तहकम अता फरमाए और इस पर अमल करने की भी तौफीक अता फरमाए। విజయవాడ నగరంలో సయ్యద్ సలీం గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అహ్లే సున్నతుల్ జమాత్ కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ స్టీరింగ్ కమిటీ ఏదైతే ఈ రోజు నిర్ణయించారో ఈ స్టీరింగ్ కమిటీలో మచిలీపట్నం నుండి రఫీక్ ఆలం గారిని, విజయవాడ నుండి అబ్దుల్ ముస్తఫా గారిని, భవానీపురం నుండి గోహర్ ఆలం గారిని, అట్లాగే ఇదే స్టీరింగ్ కమిటీలో గుంటూరు నుండి సమీర్ జమా గారిని, చీరాల నుండి ముఫ్తీ హబీబుల్లా గారిని, అట్లాగే కాకినాడ నుండి గౌస్ మొహిద్దీన్ గారిని, అట్లాగే కొండపల్లి నుండి అల్తాఫ్ రజాని. ఈ రకంగా ఈ యొక్క ఆడాక్ కమిటీ, స్టీరింగ్ కమిటీ ఏదైతే నిర్ణయించబడిందో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా, ప్రతి ఇలాకాలో కూడా ఈ కమిటీ తిరిగి పూర్తి బాధ్యతలు తీసుకొని ఆ ఇలాకాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాల కమిటీలు కూడా ఏర్పాటు చేసి ఒక భారీ బహిరంగ సభ ఇదే విజయవాడ నగరంలో ఏర్పాటు చేసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అహ్లే సున్నతుల్ జమాత్ కమిటీ పూర్తిగా అమలు అయ్యే విధంగా ఆ రోజు ప్రకటించడం జరుగుతుంది. అప్పటి వరకు వీళ్ళ బాధ్యత పూర్తిగా అన్ని జిల్లాలు కూడా తిరిగి అన్ని ఇలాకాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కమిటీలు అన్ని ఏర్పాటు చేసే విధంగా ఈ రోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ అడాక్ కమిటీ ద్వారా, స్టీరింగ్ కమిటీ ద్వారా ఒకటే తెలుసుకున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులో గాని, రాష్ట్రంలో ఉన్నటువంటి హజ్ కమిటీలో గాని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ లో గాని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉర్దూ అకాడమీలో గాని ప్రతి కమిటీలో కూడా ప్రతి ఒక్క మైనార్టీలకు సంబంధించినటువంటి కమిటీల్లో అహ్లే సున్నత్ వల్ జమాత్ పాత్ర కీలకంగా ఉండే విధంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుల యొక్క తనయుడు
మన నారా లోకేష్ గారిని కూడా కలిసి ఈ యొక్క సమస్యను, మా యొక్క సమస్యలను రాష్ట్ర అహ్లే సున్నత్ వల్ జమాత్ కి సంబంధించినటువంటి మసీదు వ్యవహారం కానీ, వక్ఫ్ వ్యవహారం కానీ ప్రతి విషయంలో కూడా మేము స్వయంగా బాబు గారిని కలిసి విన్నవించుకోవడానికి అతి త్వరలోనే కలుస్తాం. ఈ లోపు మా యొక్క కమిటీ